హాయ్ అండి, వెల్కమ్. అయితే ఈరోజు మనము అగ్రికల్చర్ ఫీల్డ్ క్రాప్స్లో పెస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తాము, ప్లస్ అదేవిధంగా మనకి హార్టికల్చర్ క్రాప్స్లో పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తామని చూసుకున్నాము. అయితే ఇది మాది మ్యాంగో ప్లాంట్ అండి, సాప్లింగ్. సో ఇది ఏమైందంటే మనకి రీసెంట్గా ఆల్టర్నేరియా ఫంగై డిసీజ్ అనేది వచ్చిందనమాట. ఫంగై డిసీజ్లో ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఇది ఆల్టర్నేరియా టైప్ ఆఫ్ డిసీజ్. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మేము మెడిసిన్ స్ప్రే చేసినాము. మెడిసిన్ దీనికి ఇది ప్లాంటేషన్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్కి అయితే మనం ఏ విధంగా చేస్తామంటే, ఇది బేస్మెంట్ ఉంది కదా, బేస్మెంట్ దగ్గర మనము ఒక చిన్న గుంతలాగా చేసేసి డ్రెంచింగ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. ఈ బేస్మెంట్ దగ్గర దానికి కావాల్సిన మెడిసిన్ అనేది పోయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పోస్తే బై రూట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి పైన వరకు దీనికి జైలం అండ్ ఫ్లోయం టైప్ ఆఫ్ ఇవి ఉంటాయండి, ఛానల్స్ ఉంటాయి. దాని ద్వారా కెమికల్ మొత్తం కూడా పైనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కెమికలే కాదు, దీనికి ఈవెన్ న్యూట్రియంట్ అప్లికేషన్ చేయాలన్నా కూడా బేస్మెంట్ నుంచే పైనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో ఈ మెథడ్ ఆఫ్ డ్రెంచింగ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ చేస్తాము. ఇది మాది కొబ్బరి చెట్టు. దీన్ని కూడా ఫంగై డిసీజ్ అటాక్ అయితే దీన్ని కూడా సేమ్ మనకి బేస్మెంట్లో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బేస్మెంట్లో చేస్తే పైన వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఫంగస్కి ఫంగిసైడ్స్ ఉంటాయి, లైక్ కార్బండిజం, మ్యాంకోజెబ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ నేమ్స్తో మనకి అవైలబిలిటీ ఉంటాయి. మనకి ఏది సూటబులో అది స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది. ఇవి అగ్రికల్చర్ క్రాప్స్ అన్నట్టు. ఈ అగ్రికల్చర్ క్రాప్స్కి ఒకవేళ పెస్ట్ అంటే ఒక ఇన్సెక్టే కావచ్చు, ఒక డిసీజ్ కావచ్చు, అవి వచ్చినప్పుడు మనము టాప్ డ్రెస్సింగ్ అంటే పైన స్ప్రే చేసుకుంటుంటే సరిపోతుంది. ఇవి మనకి మార్కెట్లో ఉన్న ఇప్పుడు ఫంగస్ని కంట్రోల్ చేసేది ఫంగిసైడే కావచ్చు, ఇన్సెక్టిసైడే కావచ్చు, అదర్ న్యూట్రియంట్సే కావచ్చు. మొక్కకి మనకి ఇస్తున్నప్పుడు అది మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది సిస్టమిక్ నేచర్లో ఉంటుందండి. లైక్ ఈ ఒక పార్ట్ దగ్గర మనం స్ప్రే చేసినాం అనుకో, ఈ ప్లాంట్ హోల్గా మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే